యూట్యూబ్ లో వీడియో పెట్టి చాలా రోజులైతే అయ్యింది. ఎందుకు ఇన్ని రోజులు వీడియో పెట్టలేదంటే మనకు కొంచెం తేడా చేసింది. ఏం చేద్దామంటావు మరి? తేడా ఏంటంటే వీలైతే మళ్ళీ వచ్చి వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే మనం గ్యాస్ స్టవ్ బాజంతకైతే వచ్చాం. కోయిటి వాళ్ళు ఇటువంటి గ్యాస్ స్టవ్ కూడా వాడతారని మీరు అనుకుంటారేమో. కోయిటి వాళ్ళ ఇంట్లో వాడే గ్యాస్ స్టవ్ వేరేగా ఉంటది. ఇది ఎప్పుడైనా పార్టీల కోసం వాడతారు. ఎందుకంటే 30-40 మందికి పెద్ద పెద్ద గిన్నెల్లో వండాలి కదా, అటువంటిప్పుడు ఇటువంటి పెద్ద పొయ్యి వాడతారు. రేపు మా ఇంట్లో పార్టీ ఉందంట, అందుకని గ్యాస్ స్టవ్ బాజించుకు రమ్మన్నారు. ఎందుకంటే మంట అది సరిగ్గా రావట్లేదు, అలాగే పైప్ కూడా పోయింది. వాడికి అంతా వివరంగా చెప్పాను. వాడు పైప్ అది మార్చి గ్యాస్ స్టవ్ అయితే బాగు చేశాడు. ఈ పొయ్యికి మొత్తం 4 లైన్ల నుంచి మంట వస్తుంది. కాకపోతే ఇంతకు ముందు 1-2 లైన్లు వెలిగి, మిగతా 2 లైన్లు వెలిగి కాదు. ఎప్పుడైతే మనం బాగు చేయించామో ఇప్పుడు 4 లైన్లు వెలుగుతున్నాయి. ఇంకా మన గ్యాస్ స్టవ్ అయితే రెడీ అయితే అయిపోయింది. ఇంకా రేపు పొద్దున్న మా వాళ్ళు వంటలు అదరగొట్టేస్తారు దీని మీద. ఇంకా స్టవ్ తీసుకుని మనం ఇంటికైతే వచ్చేసాం. రేపు పొద్దున్న పార్టీ ఉంది కాబట్టి వీలైతే పార్టీలో కలుద్దాం, లేకపోతే మళ్ళీ వచ్చి వీడియోలో కలుద్దాం.